హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో అడాసిటీ అప్లికేషన్లో మనకి ఉన్నటువంటి ఈ ఆడియో వేవ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మధ్యలో ఎక్కడో ఒక చోట, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ నుంచి ఇంతవరకు మనం ఆడియోని అంటే ఈ వేవ్స్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, ఇది మనం ఈరోజు చూస్తున్నటువంటి ఒక ఎఫెక్ట్. సో ఇది ఒక వేవ్ ఫామ్ మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనకి మ్యూజిక్ అయితే ప్లే అవుతుంది. ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తున్నాను. ఓకే, ఇది ఒక మనకి ఆడియో ఫైల్. ఈ ఫైల్లో నాకు ఇక్కడ నుంచి ఇంతవరకు, ఉదాహరణకి ఇక్కడ నుంచి ఇంతవరకు నాకు ఈ ఆడియో నాకు తగ్గాలన్నమాట. అంటే తగ్గి అంటే కొంచెం లోగా, అంటే వాల్యూమ్ కూడా తక్కువ ఉండాలి. అంటే ఈ పార్ట్ మాత్రమే నేను కంట్రోల్ చేయాలి. బేసికల్గా పెంచాలన్నా తగ్గించాలన్నా వాల్యూమ్ నాకు ఈ మాత్రమే కంట్రోల్ ఉండాలి. కొంతమంది ఏమంటారంటే ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, దీన్ని మనం పెంచితే తగ్గిస్తే, అంటే అప్పుడు ఏమవుతుందంటే దీన్ని మనం పెంచితే తగ్గిస్తే మొత్తం ఫైల్ అంతా కూడా ఆడియో చేంజ్ అవుతుంది. అంటే మొత్తం యాంప్లిఫైయర్ మొత్తం ఆడియో వాల్యూమ్ పెరిగిపోతుంది అనమాట. సో మనకేం కావాలి ఇక్కడ అంటే ఆప్షన్ ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే నాకు కావాలి. ఇంకా కొంతమంది ఏమంటారంటే దీన్ని స్ప్లిట్ చేసేసి ఈ పార్ట్ మాత్రమే ఇంకొక ట్రాక్లో తీసుకునేసి ఆ ట్రాక్కి కావాలంటే వాల్యూమ్ కావాలంటే తక్కువ చేసుకుంటారు. కానీ అదంతా మనకు పెద్ద ప్రాసెస్. అలా కాకుండా మనకి ఒక ఎన్వలప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. మనం ఇక్కడ పైన చూసినట్లయితే ఇక్కడ ఎన్వలప్ అనే ఒకటి మనకు ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఎన్వలప్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మనకి పైన కింద మనకి ఒక రెండు బ్లూ కలర్లో లైన్స్ మనకి కనిపిస్తాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకి బ్లూ కలర్లో లైన్ కనబడుతుంది. అదేవిధంగా కింద కూడా ఇక్కడ మనకి బ్లూ కలర్లో లైన్ కనబడుతుంది. అట్లా కూడా ఇక్కడ మనకి, అంటే ఇది మనకి స్టీరియో సిస్టమ్ కాబట్టి మనకి లెఫ్ట్లో రైట్లో బార్డర్స్ లాగా కనబడుతున్నాయి. ఒకసారి మళ్ళీ చూడండి, ఆఫ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి లైన్స్ పోయాయి. మళ్ళీ లైన్స్ చూడాలంటే ఇలా సెలెక్ట్ చేసుకుని మనకి ఇక్కడ లైన్స్ కనబడతాయి. ఓకేనా, సో ఈ విధంగా మనకి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ నేను ఉదాహరణకి ఏం చేస్తానంటే ఇక్కడ ఒక మార్క్ లాగా ఒక క్లిక్ చేస్తాను అనమాట. నార్మల్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు మనకి బాగా చూసినట్లయితే ఇక్కడ బాగా చూస్తే ఇక్కడ మనకి ఒక చుక్కలాగా ఒక డాట్ ఏర్పడింది. ఈ పైన కూడా ఒక డాట్ ఉంది, ఇక్కడ ఒక డాట్ ఉంది, ఇక్కడ ఒక డాట్ ఉంది. ఇవన్నీ డాట్లు మనకి ఒక లైన్లో మనకి డాట్స్ క్రియేట్ అయ్యాయి. మనకి ఎక్కడి నుంచి ఇంతవరకు, ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇంతవరకు మనకి ఆడియో తగ్గించాలనుకుంటే, కంట్రోల్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక మనం క్లిక్ చేస్తే ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని మనం కావాలంటే ఆడియోని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు నేను ఇక్కడ డాట్ పెట్టేసి దీన్ని నేను డౌన్ చేస్తే, అంటే నేను డ్రాగ్ చేస్తున్నాను మౌస్లో, డ్రాగ్ చేస్తే ఈ పార్ట్ మాత్రం నాకు ఆడియో తగ్గింది. మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ సెలెక్ట్ అని చెప్పే ఒక ఆప్షన్ ఉంది కదా, సెలెక్ట్స్ ఐకాన్ సెలెక్ట్ టూని మనం సెలెక్ట్ చేసుకుంటే మనకి మనం చేంజెస్ చేసినటువంటి చేంజెస్ అలాగే ఉంటాయి. మనం ఆడియో ప్లే చేస్తే ఇక్కడ మాత్రం తగ్గి ఉంటుంది. మనం మళ్ళీ మామూలుగానే క్లిక్ చేసుకోవచ్చు. ఉదాహరణకు చూడండి, తగ్గిపోయింది. ఓకే, సో మనకి ఈ పార్ట్ మాత్రం ఆడియో తగ్గింది. మీకు ఇంకా గమనించినట్లయితే మళ్ళీ మీరు ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను, ఇంకొంచెం తగ్గించి చూపిస్తాను. సో మీకు అర్థమైపోతుంది, ఇంకా చాలా తగ్గించాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నేను సెలెక్ట్ టూల్ వెళ్ళేసి మళ్ళీ ఇప్పుడు ప్లే చేస్తున్నాను. చూడండి, తగ్గిపోయింది, మళ్ళీ పెరిగింది. ఈ ఎఫెక్ట్ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక ఆడియో ఉందనుకోండి, ఏదైనా స్పీచ్ ఉందనుకోండి, స్పీచ్లో మనము స్పీచ్తో పాటు మనం మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు పలానా చోట మ్యూజిక్ తగ్గించాలనుకున్నప్పుడు కూడా మనం ఈ ఆప్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. లేదా ఎక్కడైనా ఎక్కువ వాల్యూమ్ మనకి రికార్డ్ అయినట్టయితే ఆ ఏరియాలో కూడా మనం కావాలంటే ఈ ఆప్షన్ని యూజ్ చేసేసి వాల్యూమ్ని మనము ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకా మనం దీన్ని ఎలా మార్చుకోవచ్చు అంటే, మనం డ్రాగ్ కిందికి చేస్తాం కదా, మనం సైడ్ కూడా డ్రాగ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ సైడ్కి ఈ సైడ్ కూడా మనం డ్రాగ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఇలా నేను చేశానంటే ఎట్లా ఉంటుందంటే ఫేడింగ్ లాగా ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇంతవరకు మనకి వాల్యూమ్ గట్టిగా వచ్చేసి ఇక్కడ సడన్గా తగ్గిపోయి మళ్ళీ ఇక్కడ నుంచి మెల్లిగా వాల్యూమ్ పెరుగుతుంది అన్నమాట. లెట్స్ సీ, మనం చూద్దాం ప్లే చేసేసి. అంటే ఇలాంటి ఎఫెక్ట్స్ మనకి ఎక్కడైనా మనకి యూజ్ అవుతుంటాయి అనమాట. మీరు ఈ ఆప్షన్ వచ్చేసి మనకి యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేయడంలో, కంటెంట్ క్రియేట్ చేయడంలో, లేకపోతే ఎవరికైనా
పాడ్కాస్ట్ చేస్తున్న సమయంలో కూడా ఈ ఎఫెక్ట్ మనకి బాగా యూజ్ అవుతుంది. సో అంటే మనకు ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ లాగా మనకి ఒకటే డాట్ కాదు, కావాలంటే 2 డాట్లు కావాలంటే ఇక్కడ కూడా ఒక డాట్ మళ్ళీ కావాలంటే క్రియేట్ చేసుకునేసి అక్కడ మాత్రం కూడా మనము ఆడియోని చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇదంతా మనకి తగ్గి పెరుగుతున్నట్లు కాకుండా మనకి సరిసమానంగా ఆడియో ఇక్కడ తగ్గేసి మనకి ప్లే అవుతుంది. సో ఇక్కడ ఆడియో తగ్గిపోయింది. ఇప్పుడు నేను మాట్లాడేది మీకు బాగా వినిపిస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఈ విధంగా మనము ఈ యొక్క ఎన్వలప్ అనే ఆప్షన్స్ మనము నీట్గా క్లియర్గా యూజ్ చేసుకోవచ్చు. చాలా చోట్ల మనకి ఇది యూజ్ అవుతుంది. జనరల్గా దీన్ని తక్కువగా యూజ్ చేస్తుంటారు, కానీ దీని యొక్క యూజ్ చాలా బాగుంది. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. నమస్తే.